పూజలు చేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పూజలు చేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పావన యేసుని వాగ్దానములా, పావన యేసుని వాగ్దానములా ఫలములు పొందాం వేగమిరండి. ఫలములు పొందా వేగమిరండి. పూజలు చేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. ఆదిదేవుని అభిషేక్తుడు, మానవాళికి రక్షణమూర్తి. ఆదిదేవుని అభిషేక్తుడు, మానవాళికి రక్షణమూర్తి. సిలువ బలియను యాగమునా, సిలువ బలియను యాగమునా పండించును నవజీవం, పండించును నవజీవం. పూజలు చేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్యబలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు క్రీస్తు శేషులు గోడే మార్టిన్ మరియు క్రీస్తు శేషులు రూతమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి, గోడే బాబురావు, గోడే రోస్మేరీ, గుమ్మడి రవికుమార్, నీలిమ, ధన్యరూత్, కేఫా చాణిక్య మరియు ఇతర కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమంలో ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుతాం. కర్నూలు మేత్రాసనం పుట్టినరోజు జరుపుకుంటున్న ఎం కిరణ్ కుమార్ రెడ్డికి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపు నెరవేరాలని కృతజ్ఞతా బలి కసిపతి ఆరోగ్యమేరి, ముమ్మడి దాసిరెడ్డి, ఎం నిర్మల్ కుమార్ రెడ్డి, కె మేరీ మాధురి, ఎం నిఫ్రేష్ రెడ్డి, ఎం కిరణ్ కుమార్ రెడ్డి, వై శ్రవంతి, ఎం ఇషాంత్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామంత్పూర్ విచారణ పసల ప్రకాష్ రావు సుశీల కుటుంబంలో దేవుడు చేసే మేలు కృతజ్ఞతగా వీరికి అమెరికా ప్రయాణంలో తోడుగా ఉండాలని పుట్టినరోజు జరుపుకుంటున్న రోజా ప్రత్యూషాలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యంలో దయచేయమని, ప్రణయ ప్రత్యూషాలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ మరియమాత పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం లూద్ నగర్ విచారణ క్రీస్తు శేషులు రెవరెండ్ ఫాదర్ మ్యారియో పొమ్మగల్లి గారి 26వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కాకమాను ఎన్నయ్య కుటుంబ సభ్యులు దివ్య పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పెరంగపుర విచారణ సెయింట్ యాన్ సంస్థలో మరణించిన సిస్టర్ అల్లం మరియా లీమా ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయాలని కోరుతూ ఫాదర్ అల్లం పాపయ్య, మేరీ మర్రెడ్డి, రాణి ప్రతాప్ రెడ్డి, చిన్నపు రెడ్డి, జయపాల్ రెడ్డి, షౌరెడ్డి కుటుంబ సభ్యులు దిబ్బలు పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం కేసీ వర్క్ విచారణ క్రీస్తు జొన్నగడ్డ భాస్కర్రావు గారి 15వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ జొన్నగడ్డ రామారావు, మేరీ విజయరాణి, భావన నిర్మలరాణి, అంతోని ప్రిన్స్ కుటుంబ సభ్యులు దిబ్బబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము, అదేవిధంగా మనందరి ఉద్దేశం కోసము ఈ దిబ్బబలి పూజలో మనం ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువు అయిన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి 2 దివ్య గ్రంథ పట్టణాలు దుఃఖాల గురించి బాధపడవద్దు, సంతోషం మీ చెంతకు రాబోతూ ఉన్నది, ఈ సంతోషాన్ని ఇచ్చేటటువంటి భగవంతుణ్ణి నేనే అని చెప్పి క్రీస్తు ప్రభు 2 దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఆయనలో పటిష్టమైనటువంటి విశ్వాసాన్ని ఉంచి
మన బాధామయమైనటువంటి జీవితాల నుండి విడుదల పొందుకోవడానికి శక్తిని దయచేయమని, కృపను అనుగ్రహించమని ప్రభుని వేడుకుంటూ ప్రార్థన చేద్దాం. చేసిన తప్పిదములను గుర్తుకు తెచ్చుకొని పశ్చాత్తాపపడుతూ పాప మన్నింపును కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, క్రీస్తు పునరుత్థానము ద్వారా నీవు మమ్ము నిత్య జీవన స్థితికి చేర్చితివి. నీ కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్న మా రక్షకుడు మహావైభవముతో మరలా వేంచేయునప్పుడు జ్ఞానస్నానము ద్వారా నూతన జన్మముందిన వారికి అక్షయ జీవితపు వస్త్రములను దయచేయునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. ఈ నగరంలో నాకు ప్రజలు అనేకులు ఉన్నారు. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము పవిత్ర వచనములు 9 నుండి 18 వరకు. ఒకనాటి రాత్రి పౌలునకు ఒక దర్శనము కలిగెను. ఆ దర్శనములో, ప్రభు, నీవు భయపడవలదు, నీవు ఇంకను దేవుని వాక్కును బోధించుచూనే ఉండుము, ఆ పనిని ఆపకుము, ఏలైనా నేను నీతో ఉన్నాను, కావున నీకు ఎవరునూ హాని చేయలేరు. ఈ నగరంలో నా ప్రజలు అనేకులున్నారు అని చెప్పెను. పౌలు ఆ ప్రజలకు దేవుని వాక్కును బోధించుచు అచట 18 మాసములు ఉండెను. గల్లియో అకయాకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఒకచోట కూడి పౌలును చుట్టుముట్టి పట్టుకొని అతనిని న్యాయపీఠమునకు తీసుకొని వచ్చి, ఈ మనుష్యుడు చట్టమునకు వ్యతిరేకముగా దేవుణ్ణి ఆరాధింపుడని ప్రజలను ప్రేరేపింప యత్నించుచున్నాడు అని ఫిర్యాదు చేసిరి. పౌలు అప్పుడు మాట్లాడబోచుండగా గల్లియో యూదులతో, ఇది ఏదైనా దోషము గాని ఘోరమైన నేరము గాని అయిన ఎడల యూదులకు మీరు చెప్పు దానిని విని నేను మిమ్ము సహించుట న్యాయమే. కానీ ఇవి మీ సిద్ధాంతములకు, బిరుదములకు, న్యాయసూత్రములు సంబంధించిన ప్రశ్నలైనచో అవి మీరే చూచుకొనుడు. అట్టి విషయములలో నేను జోక్యము కలిగించుకోను అని పలికి వారిని న్యాయస్థానం నుండి బయటకు గెంటివేసెను. అప్పుడు వారు వెంటనే ప్రార్థనా మందిరపు అధికారియగు సోస్తానీసును పట్టుకొని ఆ న్యాయస్థానము ముందే కొట్టిరి. కానీ గల్లియో దానిని లక్ష్యపెట్టలేదు. పౌలు మరికొంతకాలము కొరింథీలో గడిపిన పిదప అచట సోదరులను వీడుకొని ప్రిసిల్లా, అక్విలాలతో ఓడనెక్కి సిరియాకు పయనించెను. ప్రయాణమునకు ముందు కెంక్రియాలో చేసుకున్న మొక్కుబడి ప్రకారము తలక్షౌరము చేయించుకొనెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రత్యుత్తర గీతం. అందరూ. మన ప్రభువైన దేవుడు, మన ప్రభువు అయిన దేవుడు, విశ్వదాత్రికి రాజు, విశ్వదాత్రికి రాజు, నిఖిల జాతి జనులారా చప్పట్లు కొట్టుడు, జయ జయ నాదముతో ప్రభును కీర్తింపుడు. మహోన్నతుడైన ప్రభువు భయంకరుడు, ఆయన విశ్వదాత్రిని పరిపాలించు మహారాజు. అందరూ. ప్రభువైన దేవుడు, ప్రభువైన దేవుడు, విశ్వదాత్రికి రాజు, విశ్వదాత్రికి రాజు. అతడు అన్యజాతులు మనకు లొంగిపోవునట్లు చేయును, వారిని మనకు పాదక్రాంతులను చేయును. మనకు భుక్తమై ఉన్న ఈ దేశమును
అతడు మన కొరకు ఎన్నుకొనెను. ప్రభువుకు ప్రీతిపాత్రులైన ఇశ్రాయేలు ప్రజలు ఈ గడ్డను చూచి గర్వపడుదురు. అందరూ మన ప్రభువైన దేవుడు, మన ప్రభువు అయిన దేవుడు విశ్వదాత్రికి రాజు. విశ్వదాత్రికి రాజు. జనులు జైకొట్టుచు బూరలను ఊదుచుండగా ప్రభువు తన సింహాసమును అధిరోహించును. ప్రభువును కీర్తించి స్తుతింపుడు, మన రాజును కీర్తించి స్తుతింపుడు. అందరూ మన ప్రభువైన దేవుడు, మన ప్రభువు అయిన దేవుడు విశ్వదాత్రికి రాజు. విశ్వదాత్రికి రాజు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమను పంచిన ఓ ప్రభువా, వినిపించయ్య నీ వాక్యం. ప్రేమను పంచిన ఓ ప్రభువా, వినిపించయ్య నీ వాక్యం. నీ వాక్యంలో నా బ్రతుకు చిగురించాలి అనునిత్యం. నీ వాక్యంలో నా బ్రతుకు చిగురించాలి అనునిత్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 16వ అధ్యాయము 20వ వచనము నుండి 23వ వచనం వరకు. మీరు శోకించి విలపింతురు, కానీ లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు, కానీ మీ దుఃఖము సంతోషముగా మారును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించు గడియ వచ్చినప్పుడు ఆమె ప్రసవ వేదన పడును, కానీ బిడ్డను కనినప్పుడు లోకమున బిడ్డ పుట్టెను అను సంతోషముతో తన బాధను మరచిపోవును. అట్లే మీరు ఇప్పుడు దుఃఖముతో ఉన్నారు, కానీ నేను మిమ్ము మరలా చూసేదను. అప్పుడు మీ హృదయములు సంతోషించును. మీ సంతోషమును మీ నుండి ఎవ్వడునూ తీసివేయలేడు. ఆనాడు మీరు నన్ను ఏమీయూ అడుగరు. నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమన్నా, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ క్రీస్తు ప్రభు నామములో శుభాభివందనములను అందిస్తూ ఉన్నాను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు చెబుతూ ఉన్నటువంటి మాటలను చూస్తే ప్రతి మనిషి జీవితంలో ఖచ్చితంగా జరిగేటటువంటి విషయాలు ఇవి. ఆయన చెప్పేటటువంటి మాటలు మానవుని జీవితానికి చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నాయి. అవేమిటి అనంటే, నేటి దుఃఖాలు రేపటి సుఖాలుగా మారుతూ ఉన్నాయి అని, నేటి కష్టాలు రేపటి ఫలాలుగా మారుతూ ఉన్నాయి అని, నేటి కష్టం రేపు విజయాన్ని అందిస్తుంది అనేటటువంటి విషయాలను తేటతెల్లం చేస్తూ క్రీస్తు ప్రభు ఈ మాటలను నీరసించిపోతూ ఉన్నా, కృషించిపోతూ ఉన్నా,
కృంగిపోతూ ఉన్నటువంటి శిష్యులకు క్రీస్తు ప్రభు ఒక బోధనగా అందిస్తూ ఉన్నాడు. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ సహోదరి సహోదరులారా, కష్ట దుఃఖాల సంగమమే మానవ జీవితం అని అంటారు. మనిషిగా పుట్టినటువంటి వాడు 7 సముద్రాలనైనా దాటగలడు, కానీ కన్నీళ్ళు పెట్టుకున్నటువంటి వాడు, కన్నీళ్లు పెట్టుకోకుండా మరణించినటువంటి వాడు ఈ లోకములో లేడంట. అందుకనే 7 సముద్రాలను దాటడం సుఖం, కానీ కన్నీరు అనేటటువంటిది మనిషి జీవితంలోనికి రాకుండా దానిని ముగించటం అనేది చాలా 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 కష్టమైనటువంటి విషయం అంట. ప్రభుని యందు ప్రియ స్నేహితులారా, ఎందుకు క్రీస్తు ప్రభు ఈ మాటలను చెబుతూ ఉన్నాడు? కారణం ఏంటి అనంటే, యేసు ప్రభు చివరి దినాలలో ఇదిగో నేను మరణించేటటువంటి సమయం వస్తూ ఉన్నది, నేను ఖచ్చితంగా శిలువ మరణానికి గురి కావలసినటువంటి సమయం మరింతగా దగ్గరయ్యింది, మరికొన్ని రోజుల్లోనే నేను మీ నుండి వెళ్ళిపోతాను అనేటటువంటి మాటను క్రీస్తు ప్రభు తన శిష్యులకు చెబుతూ ఉన్నారు. మామూలుగా మన విధి జీవితములో, లేదంటే యథార్థమైనటువంటి ఈ జీవితంలో దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు దూరంగా వెళుతూ ఉన్నారు అని అంటేనే చాలా బాధాకరంగా కన్నీరు పెట్టుకుంటూ ఉంటాం. ఇష్టమైనటువంటి వాళ్ళు దూరంగా ఉంటూ ఉన్నారు, దూరంగా వెళ్ళవలసి వచ్చింది, దూరంగా వెళ్ళిపోతారు అని తెలిసినప్పుడు గుండె బరువెక్కిపోతుంది, కళ్ళ నుండి నీళ్లు ఖచ్చితంగా మనిషి హృదయలో ఉన్నటువంటి బాధ కన్నీళ్ల ద్వారా బయటకు వస్తూ ఉంది. ఇదే విషయాన్ని యేసు ప్రభు శిష్యులకు చెబుతూ ఉన్నటువంటి ఈ మాటల్లో కూడా వాళ్ళ జీవితాల్లో జరిగేటటువంటి యథార్థ సంఘటనగా మనకు కనబడుతూ ఉంది. అదేమిటి అనంటే, నీవే మా నాయకుడవు, నీవే మా రాజువు, నీవే మా నాయకుడిగా ఉండు అని చెప్పి యేసు ప్రభు చెంతకు వచ్చినటువంటి శిష్యులకు కంగు తినేటటువంటి మాటగా ఉంటూ ఉంది. మా నాయకుడే మమ్మలను విడిచిపోయి వెళితే ఇక మా జీవితం ఏంటి అనేటటువంటి ప్రశ్నార్థకంగా వాళ్ళ బ్రతుకు మారిపోతూ ఉంది. అందుకనే కొంతకాలం నన్ను చూస్తారు, మరికొంతకాలం నన్ను చూడరు అని చెప్పి క్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. యోహాను శుభవార్త 16వ అధ్యాయం 17వ వచనంలో, యోహాను శుభవార్త 16వ అధ్యాయం 16వ వచనము కూడా, కొంతకాలము తర్వాత మీరు నన్ను చూడరు, మరికొంతకాలం అయిన తర్వాత మీరు నన్ను చూచెదరు. ఏ కొంతకాలం మీరు నన్ను చూడరు, ఏ కొంతకాలం మీరు నన్ను చూసేదరు, ఏ కొంతకాలం మీరు నన్ను చూడరు అని అంటే, ఇదిగో నేను సమాధి చేయబడి సమాధిలో ఉన్నప్పుడు, ఆ గడ్డుతరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరు నన్ను ఏమాత్రం చూడరు. సైనికులు వచ్చి నన్ను పట్టుకుంటున్నారు అని తెలిసిన వెంటనే నా నుండి పారిపోతూ ఉన్నారు కాబట్టి మీరు నన్ను చూడలేరు. మరికొంతకాలం మీరు నన్ను చూస్తారు, అప్పుడు మీ కళ్ళల్లో కన్నీళ్లు కాదు, సంతోష బాష్పాలు మీ మధ్యకు రాబోతూ ఉన్నాయి. ఆ సంతోషకరమైనటువంటి పరిస్థితి ఏమిటి అని అంటే, కన్నీటితో వెదకుకుంటూ వెళుతూ ఉన్నటువంటి మగ్దల మరియమ్మకు క్రీస్తు ప్రభు దర్శనమిచ్చి మరియమ్మ అని పిలిచినప్పుడు దుఃఖముతో ఉన్నటువంటి కన్నీళ్ళు సంతోషమయంగా మారుతూ ఉన్నాయి. ఇదిగో నా ప్రభుని పలుకు అని చెప్పి ఎంతగానో సంతోషించింది. ఇదే విషయాలను శిష్యుల జీవితాల్లో కూడా పొందుకున్నారు. ఇదిగో మా దేవుడు మమ్మలను విడిచిపెట్టి వెళ్ళిపోయాడే, మా నాయకుడు మమ్మలను విడిచిపెట్టి వెళ్ళిపోయాడే, మేము ఇతన్ని ఇంతగా నమ్మితిమి అని గందరగోళ పరిస్థితుల్లో, ఆలోచనల్లో దుఃఖముతో ఉన్నటువంటి శిష్యులకు యేసు ప్రభు కనబడినప్పుడు ఆ దుఃఖపు కన్నీరు కాస్త సంతోషంగా మారిపోయింది. నీవు పడుతూ ఉన్నటువంటి ఈ కష్టం ఎప్పటికీ ఉండదు,
ఒకప్పటికి నీకు దైవ దీవెన రాబోతూ ఉన్నది. ఆ దీవెనను గనుక నీవు చేత పట్టుకొని నీ హృదయలో పెట్టుకోగలిగితే ఖచ్చితంగా నిన్ను కూడా దేవుడు సాక్షిగా మలుస్తూ ఉంటాడంట. అందుకనే ఈనాడు ఒక స్త్రీని మన ముందు చూపిస్తూ ఉన్నాడు క్రీస్తు ప్రభు. ప్రసవ వేదన అనుభవించేటటువంటి స్త్రీని ఒక ఉదాహరణగా చూపిస్తూ ఉన్నాడు. ప్రసవించేటటువంటి స్త్రీ ఏ విధంగానైతే ఆ నొప్పుల బాధను భరించలేక ఏడుస్తూ రోదిస్తూ బిడ్డకు జన్మనిస్తుందో, ఆ బిడ్డను చూసిన వెనువెంటనే బాధతో ఉన్నటువంటి కన్నీళ్లు కాస్త సంతోషంగా మారిపోతాయంట. బాధతో ఉన్నటువంటి తల్లి కాస్త సంతోషంగా ఉండేటటువంటి తల్లిగా మరల్చబడుతూ ఉన్నది, మారుతూ ఉన్నది. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, మరి నీ జీవితంలో నా జీవితంలో కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు, శోధనలు ఇవి ఎదురైనప్పుడు కృంగిపోకుండా, కృషించిపోకుండా యేసు ప్రభు నామములో దేనిని అడిగితే నేను దానిని మీకు అనుగ్రహిస్తాను అని చెబుతూ ఉన్నటువంటి మాటను చేతపట్టుకొని, ప్రభువా నీవే నన్ను అడగమన్నావు, ఇదిగో నా శోధన నీ ముందు పెడుతూ ఉన్నా. ప్రభువా నీవే నన్ను అడగమన్నావు, ఇదిగో నా కష్టాన్ని నీ కళ్ళ ముందు పెడుతూ ఉన్నా. ప్రభువా నీవే నన్ను అడగమన్నావు, నా ఈ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నిటినీ కూడా నీ పాదాల చెంత కన్నీటి రూపంలో పారబోస్తూ ఉన్నా అని చెప్పి దుఃఖించి ప్రార్థించేటటువంటి వాళ్ళకంట దేవుడు దీవెనలను అందిస్తాడంట. కనుక ప్రసవించేటటువంటి స్త్రీ సంతోషంగా ఉన్నట్లుగా, ఆ బిడ్డను చూసి ఆమె సంతోషపడినట్లుగా, వ్యవసాయం చేసేటటువంటి వాడు ఆ పంటను చూసి ఆయన సంతోషపడినట్లుగా, ఉద్యోగం చేసేటటువంటి వాడు ఆ ఉద్యోగం ద్వారా వచ్చేటటువంటి ఫలితాన్ని ఆయన అనుభవించినట్లుగా, మన జీవితంలో క్రీస్తు ప్రభు కొరకు పడేటటువంటి కష్టాలను చూసి కృంగిపోకుండా విజయం ఇచ్చేటటువంటి దేవుడు నాకు ఉన్నాడు అనేటటువంటి గుండె ధైర్యాన్ని గుండెలో కూడగట్టుకొని మన బ్రతుకులను ముందుకు తీసుకుని వెళదాం. అదే విధముగా మొదటి పట్టణంలో పునీత పౌలు గారు కూడా ఇదే కష్టాలను అనుభవిస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు కోసం కష్టాలను రుచి చూస్తూ ఉన్నాడు. కానీ గుర్తుపెట్టుకోండి, క్రీస్తు ప్రభు సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఆయనకిచ్చాడు. ఇదే జీవితాన్ని నీకు ఇస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానాలలో మన బ్రతుకులను కొనసాగించుకుంటూ ఈనాటి కష్టాలను ప్రభు సంతోషంగా మారుస్తాడు అనేటటువంటి నమ్మకాన్ని కూడగట్టుకుంటూ ప్రభుని చెంతకు వద్దాం, విశ్వాసములో బలపడదాం, ప్రభుని పేరిట ప్రార్థన చేద్దాం, ఫలితాలను దీవెనలుగా పొందుకుందాం. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమేన్. అపురూపమైన నీ ప్రేమ చింత ఏ పాటిదయ్యా ఈ కానుక. అపురూపమైన నీ ప్రేమ చింత ఏ పాటిదయ్యా ఈ కానుక. అనురాగమైన నీ ప్రార్థన చింత ఏ పాటి వాడను నేనయ్యా. ఇలాంటి కానుక నాదయ్యా. అనురాగమైన నీ ప్రార్థన చెంత ఏ పాటి వాడను నేనయ్యా. ఇలాంటి కానుక నాదయ్యా. అపురూపమైన నీ ప్రేమ చింత ఏ పాటిదయ్యా ఈ కానుక. సహోదరి సహోదరులారా,
నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారముగునట్టులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనంలో కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనంలో కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ కుటుంబము తీసుకొని వచ్చిన అర్పణములను దయతో అంగీకరింపుము. వారు పొందిన జ్ఞానస్నానపు వరమును నీ సంరక్షణ కింద పదిలముగా కాపాడుకొనుచు నీవు వాగ్దానము చేసిన శాశ్వతమైన వరములకు పాత్రులముగినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండనుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన పాపముతో నిండిన పాత స్థితి వినాశనము కాగా పతనమైన విశ్వము నూతనీకరింపబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవనము మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకంను భూలోకంను మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంన హోస్సానా, ప్రభు నామంన వేయించే వర్ధన్యులు, మహోన్నతంన హోస్సానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా,
ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల యాంటోనీ అగ్రపీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలిగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యేసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరము లేచి నిలబడి చేతులను చాచి మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఇలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు ప్రేమపూర్వకముగా సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరొక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీరత్వం మనకు నిత్య జీవితం నొసగునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందున్నట్లు మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
మధురమే విందు పరమాత్ముని వరవిందు, మధురమే విందు పరమాత్ముని వరవిందు. ఆత్మలకానందమునొసగే ప్రభుయేసుని అద్భుత విందు, ఆత్మలకానందమునొసగే ప్రభుయేసుని అద్భుత విందు. జీవము తానై బలము తానై జీవజలములు తానై భోజ్యము ఆయనే మనకు. మధురమీ విందు పరమాత్ముని వరవిందు. ప్రభువైన క్రీస్తు మన పాపములకు గాను మరణమునకు అప్పగింపబడెను. మనలను దేవునికి ఆమోదయోగ్యులముగా వనర్చుటకు గాను అతడు మరలా లేవనెత్తబడెను. హల్లెలూయా. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, క్రీస్తునందు నీవు విమోచించిన ప్రజలందరినీ సకల కీడుల నుండి సంరక్షింపము. నీ కుమారుని బాధామయ మరణము ద్వారా రక్షింపబడిన వారు అతని ఉత్థానమందు ఎల్లప్పుడూ ఆనందింతురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండనుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ ముగిసినది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జననీ ఓ మరియా, చల్లని మాతవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలువువమ్మా, మా తోడుగా నిలువువమ్మా. శుభములు గూర్చు నీ నామం నిరతము నాలో స్మరించు. శుభములు గూర్చు నీ నామం నిరతము నాలో స్మరింతు. మధురమే నీ ప్రేమా, ఎడబాయని నీ కరుణా, ఎడబాయని నీ కరుణా. జననీ ఓ మరియా, చల్లని మాతవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలువువమ్మా, మా తోడుగా నిలువువమ్మా.